క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7వ వచనం కూడా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే అక్కడ చెప్పబడిన మాట, దేనిని గూర్చియు చింతింపకుడి. డు నాట్ వరీ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి కూడా చింతించొద్దు అన్నది వాక్యం యొక్క సారము. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటే అంటారు. దేని గురించి చింతించొద్దు, చింతించుట వలన మూరడు ఎక్కువ చేసుకోగలడా అని. అంటే నువ్వు చింతించటం వలన ఒక మూర ఎక్కువ అవుతావా, లేకపోతే ఒక మూర తక్కువ అవుతావా? మూర ఎక్కువ కావు, మూర తక్కువ కావు. నీకు జరుగుతున్నది నీకే జరుగుతుందని, భూప్రపంచంలో ఎవరికీ జరగటం లేదన్నది మొదటి భ్రమ. రెండవది, నీకు జరుగుతుంది భవిష్యత్తులో నీకు విపరీతమైన నష్టాన్ని తీసుకొస్తుంది అని మరొక ఆలోచన. అర్ధగంట తర్వాత ఏం జరుగుతుందో తెలియని నీవు 5 సంవత్సరాల తర్వాత, 5 నెలల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఏం ఊహించగలవు? ముందుగానే ప్రతిదాని గురించి ఊహించుకొని భయాలు పెట్టుకోవటం అన్నది క్రైస్తవ నైజం కాదు. లివ్ ఇన్ ది ప్రెజెంట్. టుమారో ఈజ్ నాట్ యోర్స్. Yesterday will not come again. You are in the present. Try to live in the present. నువ్వు ప్రస్తుతంలో ఉన్నావు, ప్రస్తుతంలో జీవించటానికి ప్రయత్నం చేయి. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, అయితే గతంలో జీవిస్తూ ఉంటారు, లేకపోతే భవిష్యత్తులో జీవిస్తూ ఉంటారు, కానీ జీవించాల్సిన టైంలో జీవించరు. అది సమస్య. కొంతమంది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాని నుంచి మర్చిపోతారు. కొంతమంది ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు జీవించటం మర్చిపోతారు. అసలు విషయం ఏంటంటే, ఈరోజు జీవించాలి, ఈరోజు నువ్వేదో చేయాలి. కూర్చొని ఆలోచిస్తూ, కూర్చొని బాధపడుతూ, కూర్చొని టెన్షన్స్ పడుతూ ఉండటం వలన ఏం చేయగలవు? ఏం సాధించగలవు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటా. అక్కడ ఒక మాట అంటారు, చింతించకుడి, చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు? ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు అంటాడు. ఎంత మంచి మాట. మన గురించి ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ
ఆ రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి? అంతేనా? ఇప్పుడు మన కోసం ఒకళ్ళు ఆలోచిస్తున్నారని ఆయనే అన్నాడు. 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సమ్‌వన్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, హూ ఈజ్ మైటర్ దాన్ యూ, హూ ఈజ్ బిగ్గర్ దాన్ యూ, హూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ వేర్ యూ కాంట్. నీ గురించి ఆలోచించి ఆయన నీకంటే పెద్దవాడు, నీకంటే ఘనమైన వాడు. ఆయన దేన్నైనా మార్చగలడు, నువ్వు మార్చలేవు. మార్చలేని ఒక గతాన్ని, మార్చలేని భవిష్యత్తుని గురించి కూర్చొని ఆలోచిస్తూ నీవు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నావు. అదేంటంటే ఈరోజు నీ దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించటం, నీ దేవుణ్ణి మహిమపరచటం, నీ దేవుణ్ణి ఘనపరచటం. అది మర్చిపోతున్నావు. ఆకాశంలో దేవదూతలు, కెరూబులు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నాయి. పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక అంటాం. మరి పరలోకంలో ఏం నడుస్తుందండి ఇప్పుడు? ఆయన గాన ప్రతిగానాలు నడుస్తున్నాయి. భూమి మీద నువ్వేం చేస్తున్నావండి? అయితే నిన్నటి గురించి లేదా రేపటిని గురించి ఆలోచిస్తున్నావు. ఒక విషయం తెలుసా? ఆయన నీ నా మనస్తుతుల మీద ఆసీనుడు కదా. నువ్వు స్తుతిస్తే ఆయన నీకు ఆసన్నుడు కదా. ఆయన నీ సమీపముగా ఉంటే నీకేది భయం, నీకేది చింత, నీకేది ఆందోళన? కనుక ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించటం అన్నది మన పని కాదు. అందులో అలానే నేను అసలు ఆలోచించొద్దని అంటలా. కాకపోతే ఆలోచన వలన నీ హృదయాన్ని ఆందోళనకు గురి చేయొద్దు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, కృతజ్ఞతాపూర్వకంగా లేదా హృదయపూర్వకంగా దేవునికి మీ విజ్ఞాపనలు తెలియజేయమంటున్నాడు. అదేనా? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు చూడండి ఇక్కడ చక్కగా, అప్పుడు వెంటనే మీ అవసరతలన్నీ తీర్చేస్తాడు, మీ చింతలన్నీ తీర్చేస్తాడు. అలా అంటంలా ఏమంటున్నాడు చూడండి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుందంట దేవుని యొక్క సమాధానం. అంటే దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు, హృదయపూర్వకంగా నెమ్మదిని కలుగజేస్తాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చు సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి. హీ షుడ్ గార్డ్ us. ఆలోచనలు రావని నేను అంటంలా, వచ్చినా ఆయన కావలి ఉంటారు. అవి నిన్నేం చేయవు అని. కావలి వాడి పనేంటి? నీ మీద హాని కలగకుండా, నీకు దాడి చేయకుండా, నిన్ను దాడి చేయకుండా, నీ మీదకి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవటమే కదా. రావనుందా? వస్తాయి. కానీ నిన్ను హాని చేయకుండా, నీకు హాని కలగకుండా చూస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, దేని గురించి చింతించొద్దు. జరగవలసింది జరుగుతుంది. ప్రతి దాంట్లోనూ ఆయన తోడుగా ఉంటారు. సింహాల బోన్లో దానియేలుకున్నాడు, చెరసాలలో యోసేపుకున్నాడు,
సముద్రములో నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులకున్నాడు. వాళ్ళందరూ సింహాల బోన్లో కూర్చున్న దానియేలు ఎంత ట్రామాకు వెళ్ళుంటాడు రాత్రంతా. కానీ ఆయన దానియేలుతో ఉన్నాడు, అందుకే దాన్ని జయించాడు. సో రియలైజ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ వెన్ యు ఆర్ ఇన్ యోర్ వీక్నెస్. నీ బలహీనతలో నీ దేవుడు నీతో ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా ధైర్యపరచబడగలిగిన కృపను నాకు, మాకు, మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.